నాడు కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి విడిపోయారా? ఇది నిజమా? లేదు అదంతా వారిద్దరి డ్రామాలే అన్నారంతా. కానీ సుకుమార్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం, కేసులు పెట్టించడం, ఆయన అవినీతి వల్లనే నాకు చెడ్డ పేరు అంటూ ఎమ్మెల్యే ప్రకటించడంతో కొన్నాళ్లుగా బద్ద శత్రువులుగా మారారు. నిన్న జరిగిన సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా కావలి నియోజకవర్గం నన్ను గెలిపించి నాతో పాటు తిరిగి నా కోసం అహర్నిశలు రేయింబగలు కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నిన్న రావడం జరిగింది. కాకపోతే నిన్న కావలి ప్రజలు కొంతమంది ఒక నాయకుడిని వద్దనుకున్నారు. ఆ నాయకుడు కొంతమంది కావాలని పోయేదానికి అతని వెంట నడిచారు. అయినా కూడా ఎవరు కూడా ఈరోజు పార్టీకి దూరం కాలేదు. అదేవిధంగా నాకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి అతన్ని బయటికి పంపడం జరిగింది. తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సుకుమార్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినా వాటిని ఎమ్మెల్యే అడ్డుకుంటూ వచ్చారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సుకుమార్ రెడ్డిని పార్టీలో చేర్చేందుకు యత్నించినా నాడు నెల్లూరులో ఎమ్మెల్యే ఆగమాగం చేశారు. కానీ ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రత్యర్థిగా బలమైన వ్యక్తి కావడంతో వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అనుకోని పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డినే ఎంపీ అభ్యర్థి కావడంతో సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రాక చాలా సులువుగా అయిపోయింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంగీకరించక తప్పలేదు. కావలిలో విజయసాయిరెడ్డి పరిచయ ఆత్మీయ సమావేశానికి సుకుమార్ రెడ్డి హాజరవ్వడం, ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి పక్కపక్కనే కూర్చోవడం, ఇద్దరు పదే గుసగుసలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా నాడు ప్రాణమిత్రులుగా, కొన్నాళ్లు బద్ద శత్రువులుగా నేడు కలిసిన మనసులతో ఇద్దరు ఐక్యతారంగం పాడడం ఆత్మీయ సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇక సుకుమార్ రెడ్డి ప్రసంగంలో ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యేను మూడోసారి గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఇక నుంచి వీరిద్దరి కలయిక ఎలా ఉండబోతుందో చూద్దాం. రెండోసారి ఇదే వేదిక మీద ఎవరు లేకపోయినా నీ అందరి రెక్కల కష్టంతోనే శాసనసభని మరలా కూడా 14 కూడా ఈనాడు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోతుంది. ఆదరించి 2 సార్లు శాసనసభకి జగనానికి కానుక పంపించి ఈనాడు 3వసారి మరలా రణరంగంలో శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము మార్చి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి, మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయం, రాత్రి 11 గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం, మార్చి 10వ తేదీ ఉదయం 8 గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఇట్లు కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు. కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.